ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించి ఒక వక్ర భాషను చెప్పారు ఒక టీవీ ఛానల్లో. ఏమని అంటే మనం వినిపించాం కూడా, ఆల్రెడీ చూసే ఉంటారు మీరు అందరూ కూడా. ఆ వీడియో పైన ఇవాళ TV5లో ఒక డిబేట్ జరిగింది. మూర్తి గారు, జీవీ రెడ్డి గారు మధ్యలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లైన్లో తీసుకున్నారు. తీసుకొని సేమ్ మేము అడిగిన ప్రశ్నలే, మనం అడిగిన ప్రశ్నలే. మీరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు పూర్తిగా విన్నారా? ఆయన చెప్పింది ఏంటి? ఆయన చెప్పింది ఒకటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం అమ్ముతున్నాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం ఉండదు, ఒకవేళ ఉన్నా కానీ బ్రాండెడ్ మద్యమే ఉంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తే మనోడు వక్ర భాషను పాడాడు. ఇవాళ నిజంగా వేసుకున్నారు మా షణ్ముఖ TV5లోని. సమాధానం చెప్పలేక పెద్ద పెద్ద అరుపులు కేకలు వేస్తున్నారు. విన్నావు కదా, నువ్వు కూడా విన్నావు కదా. దానిపై నీ కామెంట్ ఏంటో ఒకసారి చెప్పు మన వాళ్ళకి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, మీరు ఒక 2 మాటలు చెప్పారు. జీవీ రెడ్డి గారితో మాట్లాడుతూ చెప్పారు, నాణ్యమైన మద్యము కల్తీ మద్యము సమాజానికి ప్రమాదకరమని చెప్పారు. అలాగే నేను నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్తా ఉన్నా మీ మీద. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారైనా ఉత్త నాగేశ్వర్ అయినా సమాజానికి ప్రమాదకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు అంటా ఉన్నారు మద్య నియంత్రణ 5 ఏళ్లలో ఎన్ని కుటుంబాలు ప్రాణాలు కోల్పోయావు దాని గురించి మాట్లాడవు, డిజిటల్ పేమెంట్ గురించి మాట్లాడవు. మద్య నియంత్రణ ఇలా చెప్పాలంట, అంటే ఉచిత సలహా ఇస్తున్నాడు. ఎలా? చంద్రబాబు నాయుడు గారు బ్రాండెడ్ మద్యము తక్కువ రేటుగా ఇస్తాము, ఆరోగ్యాలు పాడవుకోకుండా మద్యపాన నిషేధం అనేది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇతను ఏమన్నాడు దానికి? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, లివర్ ప్లాంటేషన్ చేస్తాం మేమే, దాని వక్ర భాష్యం ఆడు ఏమీ మాట్లాడకపోయినా ఎటకారం అన్నమాట. అంటే ఇతనే మళ్ళీ అతనికి ఎటకారం అన్నమాట. మళ్ళీ ఇంకో పాయింట్ అంటే నీకు గుర్తుందో లేదో, జీవీ రెడ్డి గారు కరెక్ట్గా అడిగారు, మీరు అసలు విన్నారా? చంద్రబాబు నాయుడు గారు ఈయన చెప్పితే గొర్రెల్లా ఎవడైనా వింటాడు. ఎవరి అనుమతి తీసుకొని ఇతను డిబేట్ లో కూర్చొని అలా మాట్లాడడం జరిగింది. అదే నీకు చిన్న లాజిక్ చెప్తాను చూడు. ఇక్కడ ఈ జర్నలిస్ట్ సాయి కానీ, ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు కానీ, తెలకపల్లి రవి కావచ్చు, లేదంటే XYZ ఎవరైనా కావచ్చు, మేధావు ముసుగులో ఉన్న కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు ఎడిట్ చేస్తారు కదా చిన్న చిన్న ముక్కలు, వాటిని పట్టుకుంటారు. వాటిని పట్టుకుని టీవీ డిబేట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారో, చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి చేసేదో. ఇప్పుడు మద్యపాన నిషేధం అని చెప్పింది వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దపల వారీగా నేను మద్యాన్ని నిషేధించేస్తాను, మద్యం ఓన్లీ 5 స్టార్ హోటల్లోనే దొరుకుద్ది, మద్యం రేటు ముట్టుకుంటే షాక్ కొట్టాలి, కరెంట్ షాక్ కొట్టాలి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచను అన్నమాట వాస్తవం. సామాన్య ప్రజలకు నిజంగా అందుబాటులో ఉంచలేదు, అదే కరెక్టే. కానీ మద్యం ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం వైన్ షాపులు ఓపెన్ చేసి బహిరంగంగా అమ్ముతున్నారు. ఆ మాట కరెక్టే కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే కదా. అక్కడ దొరికేది ఒక్కటి కూడా బ్రాండెడ్ కాదు. ఇతను ఇంకో మాట అన్నాడు డిబేట్ లో, సూపర్ 6 బదులు సూపర్ 7 అంట. ఈ రోజు చెప్తానా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, మీరు ఇచ్చిన ఈ రోజు డిబేట్ చూసా, బాగా గుర్తుపెట్టుకొని మీకే చెప్తానా. ఏదైతే మీరు చెప్పారో ప్రొఫెసర్ నాగేశ్వర్ రత్నము నవరత్నాల బదులు ఇంకో రత్నం యాడ్ చేసి నువ్వు ఇచ్చిన ఉచిత సలహా పెట్టి పాటిస్తాం, అదే చెప్తాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా నువ్వు ఇచ్చిన బోర్డు ఉచిత సలహాని చెప్తాం. ఈ రకంగా చెప్పమంటున్నాడు. ఏ విధంగా చెప్పాలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇతనే చెప్తున్నాడు. అంటే జనాలు అంత గొర్రెలు చేయమని సింపుల్గా ఒకటే మాట అబ్బా. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఏం చెప్తున్నాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాండెడ్ మద్యం తీసుకొస్తాను అంటున్నారు, దానికి ఎవరు కూడా ఒప్పుకోమాకండి. జగన్మోహన్ రెడ్డి అమ్మే కల్తీ మద్యం తాగేసి మీ ప్రాణాలు పోగొట్టేసుకున్నా పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డినే నమ్మండి. జగన్మోహన్ రెడ్డి సచ్చీలుడు, జగన్మోహన్ రెడ్డి పుణ్యాత్ముడు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ప్రజల పక్షాన ఆలోచిస్తారని చెప్తున్నాడు. క్లియర్ కట్ అంతే. ఎందుకు నాగేశ్వర గారు ఈ ముసుగులో గుద్దులాట? డైరెక్ట్ చెప్పొచ్చు కదా, ఓటేయండి, ఓటేయద్దు, ఈ ముసుగులో గుద్దులాట్లు ఇట్లా కండువా వేసుకో, వైసీపీ కండువా వేసుకో, డైరెక్ట్ గా మెల్లో కండువా వేసుకో. నీకు ఈ వయసులో ఎందుకు నీకు ఎన్ని మరి ఎవడికి కాల? నువ్వు అసలు ప్రొఫెసర్ అయిన పదం దాని అర్థం తెలుసు. నువ్వు మద్యం గురించి మాట్లాడినప్పుడు అయిపోయింది నీ సినిమా. మాట్లాడతాం తప్పు కాదు, అసలు ఎందుకు మాట్లాడాలి? చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు గారు మద్యం మీద మాట్లాడినప్పుడు జరిగిన నష్టం గురించి కూడా అతను మాట్లాడాలి కదా. 5 ఏళ్ళు ఎక్కడున్నాడు అతను? 5 ఏళ్ళు ఆడికి పోయినాడు. అదే అనేది కదా. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేదానికి లబో దిబో అని కావు 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 అని అరుచుకుంటూ డిబేట్లలో రావడం మొదలు పెట్టాడు. ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు
రాజకీయ విశ్లేషకులు, ఓకే ఫైన్, రాజకీయ విశ్లేషకులు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి అమ్మే మద్యం, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు రెండు పూర్తిగా విని బేరీజు చేసుకొని, ఇదిగో జగన్మోహన్ రెడ్డి అమ్మే మద్యం ఇది, దానికి ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు గారు ఇగో బ్రాండెడ్ మద్యం తీసుకొస్తానన్నారు. మద్యం ఏదైనా కానీ మద్యమే. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం తీసుకొచ్చి, సొంత బ్రాండ్లు తీసుకొచ్చి, తన నాయకుల చేత తయారు చేయించిన మద్యాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల రక్త మాంసాలు అమ్ముకుని తినేస్తున్నాడు, రక్త మాంసాలు తాగుతున్నాడు. కాబట్టి ఈ మీరు కూడా ఇలాంటి బ్రాండెడ్ గట్టి తీసుకురాకూడదు, మద్యం ఏదైనా కానీ ప్రమాదకరమే, మద్యాన్ని ప్రోత్సహించొద్దు అనే విధంగా చెప్పాలి. చెప్తే గిత్తే విశ్లేషణ అలా చేయాలి. ఇద్దరు నాయకులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించు, జగన్మోహన్ రెడ్డిని విమర్శించు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు విమర్శించు, వాటిని కూడా ఎత్తి చూపించిన తర్వాత నువ్వు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలపైన మాట్లాడితే బాగుండేది కదా. ఏదో ఆయాసం వచ్చి నాకు అట్లా ఎగిరెగిరి పడుతున్నాడు డిబేట్, నేను వెళ్ళిపోతా డిబేట్ లో నుంచి వెళ్ళిపోతే నీ వాల్యూ ఎప్పుడో పోయింది. నువ్వు ఇంకా ఊకదంపుడు దంచుకుంటాను, నేను చెప్తే ఏం చెప్పినా వింటారులే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు, జరిగిపోయింది అలా నీ టైము. ఇప్పుడు డిబేట్ నుంచి వెళ్ళిపోయాడు అనుకో, నేనే ఎత్త తమ్ముళ్ళు, ఇదే తమ్ముళ్ళు ఎత్త. డిబేట్ నుంచి పారిపోయిన ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు, సమాధానం చెప్పలేక పారిపోయిన ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు అని చెప్పేసి అని మేమే మాట్లాడతాం. నిజంగా సమాధానం చెప్పే దమ్ము ఉంటే కనుక అంత గావుకేకలు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూర్తి గారు ఎలా మాట్లాడుతున్నారు? అతను మాట్లాడేది ఏంది, సూపర్ 6 పథకాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి ఒక పార్టీ ఇండివిజువల్ గా ఎవరి మేనిఫెస్టోలు పెడతారు. ఆ మేనిఫెస్టోలో కూడా వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టాలి ఇతనే బోర్డు సలహా. జగన్మోహన్ మేనస్ అంతా చంద్రబాబు గారి మీదే, మీద ఉండదు, వచ్చింది కోడ్ కాదు. విశ్లేషణప్పుడు విశ్లేషకుడు కరెక్టే. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉచిత సలహాలు? జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తే అయిపోయేది కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా, అయ్యో జగన్మోహన్ రెడ్డి నీ పైన ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, తాగిన వాళ్ళు సహా, ఉదాహరణకి రాకేష్ మాస్టర్, సినిమా యాక్టర్లు ఒక 2 ఉన్నారు, వాళ్ళతో పాటు ఒక యూట్యూబర్ గేమర్ ఒక ఆయన ఇలా చెప్పుకుంటా పోతే అనేక రకాలుగా అనేక మంది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా అక్కడ మందు తాగినా కానీ బహిరంగంగా సిగ్గు వదిలేసి వాళ్ళకున్న ఫేమ్ని కూడా పక్కన పెట్టేసి, అరే మనం తాగుతున్నామని తెలితే మనకున్న పేరు పోద్దని చెప్పేసి అది కూడా పక్కన పెట్టేసి డైరెక్ట్గా బాటిల్ చేతిలో పట్టుకొని, ఒరే ఇది మీరు తాకండి రా, ఇది తాగితే మీరు చచ్చిపోతారు, ఇది అసలు మందే కాదు, ఇది అసలు మందే కాదు. ఆయన ప్రొఫెసర్ ఒరిజినల్ ప్రొఫెసర్ కె నాగేశ్వర అంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఈ మందులు మీరు తాగద్దండి, నేను డేటా స్వీకరించినాను, ఇంటెలిజెన్స్ నివేదికలు ఎక్కడెక్కడ ఉండే డేటా అంటే నేను ప్రొఫెసర్ కాబట్టి సేకరించినాను, ఇది తాగద్దండి, ఈ మద్యం తాగద్దండి అని చెప్పి ఒక వీడియో చేయొచ్చు. ఈ బోర్డు సలహాలు ఈ డిబేట్ మీద కూర్చొని మాట్లాడిన దానికంటే అది చెప్పచ్చు, అది చెప్పడు. భజన నేను అదే అన్నా, అంతమంది బహిరంగంగా వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలైనా సరే ఆధారంగా తీసుకొని, ఓ అమ్మాయి అంతమంది చెప్తున్నారంటే, ఎందుకంటే ఏపీలో ఉండి సావడు కాబట్టి ఇలా తెలంగాణలో ఎడుతారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఏపీకి ఈయనకి సంబంధం లేదు, అక్కడ ఉన్న వ్యక్తి కాదు, మరి అక్కడ మద్యం తాగే వ్యక్తి అంటే అది కూడా కాదు. మా రాష్ట్రం సొమ్ము బాగా ముడుతుంది, మా మందు తాకపోయినా నువ్వు మా సొమ్ము బాగా తింటావు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. అంతమంది చెప్తున్నప్పుడు వాస్తవం లేకపోతే అంతమంది పని కట్టుకొని చెప్పరు కదా. సినిమా యాక్టర్లకి గమ్మున రాజకీయ పార్టీల గురించి మాట్లాడరు, కానీ వాళ్ళు కూడా ధైర్యం చేసి ఈ తాగితే మీరు చచ్చిపోతారా తాకంటారని చెప్పిన తర్వాత కూడా వీడి మేధావ ముసుగులో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అలా ఎందుకంటారు, ఇలా కదా అనాల్సింది అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేయాలి నువ్వు చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డిని అడగొచ్చు కదా, అయ్యే ఎందుకే కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటావు, ఆ మద్యం అసలు కంపెనీ లేదు, బ్రాండ్ లేదు, అసలు ఊరు పేరు మందు లేదు, ఎందుకు అమ్ముతున్నావు అయ్యా నువ్వు, అసలు అవి తాగి ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి ఏ రోజైనా కానీ ఒక్క వీడియో చేసావా? ఒకటే చెయ్యడు. అతను ఒరిజినల్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కాదు, గంగ చంద్రముఖి మారినట్టు ఒక కొత్త అవతారం ఎత్తినాడు. మరి పేటీఎం ముసుగుమాట. ఇదిగో మీరు చాలా మంది మాట్లాడతారో వయసులో పెద్దవాడిని వాడు వీడు అంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీ సంస్కార విధేనా అది ఇది అని మాట్లాడుతున్నారు. రీసెంట్గా నాగబాబు గారు ఒక ట్వీట్ వేశారు, ఎదవలకు కూడా వయసు పెరుగుతుంది,